ఈరోజు మేమంతా ఇక్కడ గెలిచిన తర్వాత కొంత గ్యాప్ వచ్చింది. తర్వాత వచ్చి ఇంత విజయాన్ని అందించిన ప్రజలందరికీ కృతజ్ఞత చెప్పాలనే ఉద్దేశంతో సమావేశమయ్యాం. ప్రతి మండలానికి తర్వాత వెళ్తాం. ఇప్పుడైతే నియోజకవర్గంగా అందరికీ ఎమ్మెల్యే గారికి కానీ నాకు కానీ మంచి మెజారిటీతో గెలిపించారు. మీ అందరికీ ఒకసారి కృతజ్ఞత చెప్తున్నాం. అట్లాగే ఎలక్షన్ టైంలో మేము ఇచ్చిన క్యాంపెయిన్ టైంలో ఇచ్చిన ప్రామిస్లన్నీ కూడా వర్క్ షీట్ స్టార్ట్ చేశాం. ఏదైతే అయితే ఒక ఉద్యోగ కల్పన మీద, తర్వాత మ్యాంగో రైతుల సమస్యల మీద మేమంతా ప్రామిస్ చేస్తున్నాం. దానికి గాను ఫస్టే మేము అక్కడ సెషన్స్ తర్వాత మ్యాంగో బోర్డు గురించి ఎంఎస్ఎంఈ మినిస్టర్ని కలవడం జరుగుతుంది. అట్లాగే డిఫెన్స్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. వాళ్ళకి మనకి చిత్తూరుకై 7 నియోజకవర్గాల్లో ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మన డిస్ట్రిక్ట్ కలెక్టరు మనకి బేసిక్ యూనిట్ ఇక్కడ ఏ డెవలప్మెంట్కైనా. సో బేసిక్ యూనిట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర నుంచి ప్రపోజల్ పంపండి. అది మన కన్సర్న్ మినిస్ట్రీ స్టేట్ గవర్నమెంట్లో వెళ్తుంది. అక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది. అక్కడ మేము మళ్ళీ రెండోసారి ఈ ప్రపోజల్ వెళ్ళిపోయిన తర్వాత పర్స్యూ చేస్తాము. సో చేసిన ప్రామిస్లన్నీ హామీలన్నీ కూడా నెరవేరుస్తాయి. చంద్రబాబు గారు చెప్పిన యూనివర్సిటీ గురించి కానీ, చంద్రబాబు గారు చెప్పిన రైల్వే సమస్యలు కానీ, సిల్క్ బోర్డు కానీ, టెక్స్టైల్ సమస్యలు కానీ మొత్తానికి అడ్రస్ చేయడానికి 10 సమస్యలు గుర్తించాం. అవన్నీ కూడా ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేబీ ఇక్కడ నుంచి ప్రపోజల్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక 2-3 మంత్స్లో మనకి రిజల్ట్స్ కనపడతాయి. ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరొకసారి కలుద్దాం మనం. అట్లాగే ప్రజలందరికీ ఇంకొకసారి నా విజ్ఞప్తి ఏంటంటే ఏదైతే ప్రామిస్లు చేశారో, ఏదైతే హామీ ఇచ్చారో బాబు గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ ఇవన్నీ అవుతాయి. టైం ఫ్రేమ్లో అన్నీ అవుతాయి. అందరూ నిబద్ధతో పనిచేస్తున్నారు. ఇప్పుడుకున్న బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల ఇప్పుడు ఇమీడియట్గా జరగకపోవచ్చు, కానీ సెంట్రల్ బడ్జెట్ అయిపోయిన తర్వాత మన పనులన్నీ అయిపోతాయి. రోడ్డు పనులు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు కానీ, తర్వాత అభివృద్ధికి సంబంధించిన పనులు కానీ అన్నీ అవుతాయి. కాబట్టి మీ అందరికి మరొకసారి కృతజ్ఞతలు. ఒక్కొక్క మనిషిని కలవలేకపోయాం. ప్రతి విలేజ్ నుంచి బాగా సపోర్ట్ చేశారు, ప్రతి మండలం నుంచి చేశారు, ప్రతి పార్టీల నుంచి చేశారు. వీళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞత చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.